ये पुरस्कार कोई भी पुरस्कार गिफ्ट नहीं आपको नहीं देने वाले संस्था ओके मारना पीटना उन्हीं के साथ होता है क्या आधार नंबर పొద్దున ఎవరో కంప్లైంట్ ఇచ్చినారంట సార్ ప్రిన్సిపల్ సార్కి మేడం గట్టిగా క్లాసులు చెప్తానని నాకు ఎగ్జామ్ హాల్లో వాళ్ళ నేను చెప్పాను ప్రిన్సిపల్ సార్కి అని నన్ను అడిగింది మళ్ళీ ఫారూక్ సార్ పోతాంటే ఫారూక్ సార్ మీరు ఏమైనా కంప్లైంట్ చేశారా ప్రిన్సిపల్ సార్కి నన్ను నేనుంటే ఆవిడ వాళ్ళ హలో ఓకే ఇంతవరకు 4 యూనిట్లు కంప్లీట్ చేసుకున్నాం. 5వ యూనిట్ ఆడిటర్ కంపెనీ ఆడిట్ మరియు ఆడిటర్స్ రిపోర్టు అనేది లాస్ట్ చాప్టర్. అంటే కంపెనీ ఆడిట్ మరియు ఆడిట్ నివేదిక వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. 5 మార్క్స్కి 2 క్వశ్చన్స్ అయినా ఉంటాయి. 10 మార్కులకి ఇంక మనకి తెలిసిందే ఇంటర్నల్ చాయిస్ 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఏదో ఒకటి రాయాలి. వెరీ ఇంపార్టెంట్. అందులోనూ ఇది చాలా సులభమైనటువంటి యూనిట్, చాలా సులభమైంది కూడా. 4 యూనిట్లు కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా 5వ యూనిట్ కూడా అయిపోతుంది. ఈ 5వ యూనిట్ సంబంధించి మనకు ఏమేమి వస్తాయంటే కంపెనీల చట్టం 2013, తర్వాత కంపెనీ ఆడిటర్ల యొక్క అర్హతలు అనర్హతలు, లేదా కంపెనీ ఆడిటర్ల యొక్క యోగ్యతలు అయోగ్యతలు, లేదా కంపెనీ ఆడిటర్ హక్కులు విధులు బాధ్యతలు అధికారాలు, కంపెనీ ఆడిటర్ని నియమించేటువంటి విధానము, వారిని తొలగించేటువంటి విధానము, వాళ్ళ యొక్క ప్రతిఫలం సంబంధించి, అదేవిధంగా ఆడిట్ రిపోర్టు దానిలో ఉండేటువంటి అంశాలు మొదలైనవన్నీ కూడా దీంట్లో రావడం జరుగుతుంది. ఏం మాకిల ఎక్కడ పోయా త్రివేణి? నెట్ ప్రాబ్లం ఉంటుంది సార్ త్రివేణికి. అదే వీడు కూడా ఎవరు రాలేదు. వచ్చా విష్ణుమని వచ్చా. నెట్ ప్రాబ్లం ఉన్నట్లుంది కదా. సరే శివమణి హలో విష్ణుమణి చెప్పండి సార్. ఏం రా అంత డల్గా ఉండవు ఇలా వినపడుతుందా లేదా? వినిపిస్తుంది కదా? వినపడుతుంది సార్. మనము ఇంతవరకు 4 యూనిట్లు అయిపోయినాయి. 5వ యూనిట్ ఇంకా లాస్ట్ 5వ యూనిట్. ఈ 5వ యూనిట్లో భారత కంపెనీల చట్టం 2013 అంటే ఏంటి, తర్వాత కంపెనీ ఆడిటర్ల యొక్క అర్హతలు ఏమిటి, కంపెనీ ఆడిటర్ల యొక్క అనర్హతలు ఏమిటి, కంపెనీ ఆడిటర్ల యొక్క అధికారాలు ఏమిటి, కంపెనీ ఆడిటర్ల యొక్క విధులు బాధ్యతలు ఏమిటి, కంపెనీ ఆడిటర్ల యొక్క పారితోషికం గురించి, కంపెనీ ఆడిటర్లను ఏ విధంగా నియమించవచ్చు, ఏ విధంగా తొలగించవచ్చు, ఆడిట్ రిపోర్ట్ అంటే ఏమి, దాంట్లో ఉండేటువంటి అంశాలు ఏమైనా దాన్ని ఇప్పుడు లాస్ట్ యూనిట్లో మనకి వీటికి సంబంధించి రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మొదటి క్వశ్చన్ ఏంటి వస్తుందంటే కంపెనీల చట్టం 2013. కంపెనీల చట్టం 2013 5 మార్కులకి అడుగుతూ ఉంటారు దీన్ని. కంపెనీల చట్టం 2013 లేదా భారత కంపెనీల చట్టం 2013 గురించి రాయండి. 5 మార్కులకి ఇంపార్టెంట్. దీంట్లో మనకు ఈ కంపెనీల చట్టం 2013 రాకముందు కంపెనీల చట్టం ఏది ఉండింది? ఏం మాకిలా కానీ తర్వాత త్రివేణి ఏది ఉండింది ఇంతకుముందు? మన కంపెనీల చట్టం ఏది ఉండింది?
చెప్పండమ్మా, తెలిసింది మనకు తెలిసిందే కదా. కంపెనీల చట్టం ఏది ఏదుంది శివని విష్ణుమణి? కంపెనీల చట్టం ఇంతకుముందు 2013 అమల్లోకి రాకముందు ఏ చట్టం అమల్లో ఉండేది? వినిపిస్తుందా? నేను చెప్పేది మాట్లాడేది వినిపిస్తుందా? వినపడుతుందా లేదా? హలో, వినిపిస్తుందా లేదా? రెస్పాండ్. హలో, ఏమా త్రివేణి? ఆన్లైన్ క్లాస్ నుంచి ఐడి కార్డు నుంచి మెయిల్ వచ్చింది, దానికి రెస్పాన్స్ ఇవ్వలేదు అని ఆఫ్లైన్ నుంచి ఫోన్ వచ్చింది సార్. ఇది సార్ అప్పుడు నారాయణ సార్ తీసుకున్నారు కదా, మాకు సంబంధం లేదని. అదే సార్. హలో, అప్పుడు ఏమా త్రివేణి? మీరు నారాయణ సార్ తొందరగా ఆఫ్లైన్ మెయిల్ పెట్టండి. వినిపిస్తాను కదా. కంపెనీల చట్టం 2013 రాకముందు కంపెనీల చట్టం ఏది ఉండింది? మర్చిపోయినారు అప్పుడే. కంపెనీల చట్టం 1956 పేరు విన్నామా? విన్నారు కదా ఇంతకుముందు? విన్నారా లేదు చెప్పండి అమ్మా. మరి జ్ఞాపకం ఉంది కదా. మరి నేను అప్పటి నుంచి అడుగుతుంటే మరి రెస్పాండ్ గారు చెప్పడం అంతే. భారత కంపెనీల చట్టం 2013 సంబంధించి కంపెనీల బిల్లు 2012 ప్రకారం ఇది సెప్టెంబర్ 12, 2013 నుంచి అమల్లోకి వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి భారత కంపెనీల చట్టం 2013 అనేది కంపెనీల బిల్లు 2012 ప్రకారం ఇది 2013 సెప్టెంబర్ 12 నుంచి అమల్లోకి వచ్చింది. కంపెనీల బిల్లు 2012 అనేది పార్లమెంట్లో అంటే శాసనసభలోను రాజ్యసభలోను అది 2012లో ఆమోదించబడి అప్పటి రాష్ట్రపతి కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. దాని ప్రకారము భారత కంపెనీల చట్టం 2013 అనేది సెప్టెంబర్ 12, 2013 నుంచి అమల్లోకి వచ్చింది. ఓకే. ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్నది భారత కంపెనీల చట్టం 2013, 1956 కాదు. 2013 ఇప్పటి నుంచి మనకు 2013 నుంచి కూడా 13. ఈ చట్టం భారత కంపెనీల చట్టం 1956 స్థానంలో దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ కొత్త చట్టం 56 సంవత్సరాల క్రితం ఆమోదించబడినటువంటి భారతీయ కంపెనీల చట్టం 1956 స్థానంలో దాన్ని భర్తీ చేసేందుకు ఇది ఉద్దేశించబడింది. ఈ కంపెనీల చట్టం 2013లో కంపెనీ నమోదు విధానం, కంపెనీ డైరెక్టర్ల యొక్క బాధ్యతలు, కంపెనీ డైరెక్టర్ల యొక్క విధులు, వాళ్ళ తర్వాత కంపెనీని రద్దు చేసేటువంటి విధానం మొదలైనటువంటి అంశాల గురించి దీంట్లో పేర్కొనడం జరిగింది, తెలియజేయడం జరిగింది. ఈ చట్టం 29 చాప్టర్లుగా విభజించబడింది. మనకి యూనిట్లో ఏ విధంగా అయితే చాప్టర్లు అంటాం కదా, ఆ చాప్టర్లుగా ఇట్లాంటి చాప్టర్లు 29 చాప్టర్లుగా విభజించబడింది. కంపెనీల చట్టం 1956లో 658 సెక్షన్లు ఉంటే ఈ చట్టంలో 470 సెక్షన్లు పొందపరచడమైనది. 1956లో చట్టంలో కేవలం 658 సెక్షన్లు ఉంటే ఇప్పుడు దీంట్లో ఇంకా 470గా రూపొందించడం జరిగింది. ఈ కంపెనీల చట్టం ఒక వ్యక్తికి సంబంధించింది. అంటే ఈ కంపెనీల చట్టం ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కంపెనీకి దీన్ని ప్రత్యేకంగా దీంట్లో చర్చించడం అయింది. అదే ప్రైవేట్ కంపెనీ అంటాం దాన్ని. ప్రైవేట్ కంపెనీల చట్టం 1956 ప్రకారం ప్రైవేట్ కంపెనీలో కనీస సభ్యుల సంఖ్య 2, గరిష్ట సభ్యుల సంఖ్య 50గా ఉండేది. కనీస సభ్యుల సంఖ్యలో ఎటువంటి మార్పు చేయలేదు ఇక్కడ కూడా. కానీ గరిష్ట సభ్యుల సంఖ్య విషయంలో 50 నుంచి 200 పెంచడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలో సభ్యుల సంఖ్య గరిష్ట సభ్యుల సంఖ్య 200 వరకు ఉండవచ్చు. కానీ
పబ్లిక్ కంపెనీలో ఎటువంటి మార్పు చేయలేదు. కనీస సభ్యుల సంఖ్య 7, గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితంగా ఎంతమంది అయినా ఉండవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రైవేట్ కంపెనీకి సంబంధించి కొన్ని మార్పులు ఈ చట్టంలో చేయడం జరిగింది. ఆ మార్పులు మొట్టమొదటిది సభ్యుల విషయంలో, సభ్యుల సంఖ్య విషయంలో, వాటాదారుల సంఖ్య విషయంలో 50 నుండి 200గా దాన్ని మార్చడం జరిగింది. ఇది అంతేకాకుండా ప్రైవేట్ కంపెనీకి సంబంధించి ఈ నూతన చట్టంలో 98 ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ప్రైవేట్ కంపెనీకి సంబంధించి నియమ నిబంధనలన్నీ కూడా 98 ఏర్పాట్లు ఈ కొత్త చట్టంలో తీసుకురావడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ భారత కంపెనీల చట్టం 2013 అనేది కంపెనీల బిల్లు 2012 ప్రకారం సెప్టెంబర్ 12, 2013 నుంచి మన దేశంలో అమలులోకి వచ్చింది. ఈ చట్టంలో 470 సెక్షన్లు ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ చట్టం యొక్క లక్ష్యాలు ఏమిటి, లేదా ఈ చట్టం యొక్క ధ్యేయాలు ఏమిటి, లేదా ఈ చట్టం యొక్క ఉద్దేశాలు ఏమిటి అని తీసుకున్నట్లయితే, వివిధ వాటాదారుల ప్రయోజనాలను కాపాడుతూ వ్యాపార ప్రక్రియలను సులభతరం చేయడం కోసం విధి విధానాలని, కొత్త అంశాలని గుర్తించడం, ఇది మొదటి ధ్యేయం. అంటే ఆధిక్యపు వాటాదారుల యొక్క ప్రయోజనాలని, ఈక్విటీ వాటాదారుల యొక్క ప్రయోజనాల్ని కాపాడడమే కాకోకుండా ఆ వ్యాపార ప్రక్రియను సులభతరం చేయడం, సరళీకరణ చేయడం విధి విధానాలని, కొత్త అంశాలని ఈ చట్టంలో గుర్తించడం జరిగింది. ఇది ఒక లక్ష్యం. రెండోది, చట్టంలో పేర్కొన్న నియమ నిబంధనలను అనుసరించని కంపెనీలపై నిర్దిష్టమైనటువంటి చర్యలను చేపట్టడం. అంటే కంపెనీల చట్టం ప్రకారం తెలియజేయబడినటువంటి నియమ నిబంధనల్ని ఏ కంపెనీ అయినా సరే అతిక్రమించినట్లయితే, అనుసరించకపోయినట్లయితే అటువంటి కంపెనీలపై కఠినమైనటువంటి చర్యల్ని చేపట్టడం. ఇది రెండో ధ్యేయం. మూడోది, కార్పొరేట్ పాలన యొక్క పారదర్శకత, జవాబుదారీతనం మరియు అధిక ప్రమాణాలను ప్రోత్సహించడం. కార్పొరేట్ పాలన ఇప్పుడు జరుగుతున్నది కార్పొరేట్ పాలనే, ప్రైవేట్ సంస్థల యొక్క పాలన అని చెప్పవచ్చు. అంటే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, విదేశాల కార్యకలాపాలు కొనసాగించేటువంటి సంస్థల్ని కార్పొరేట్ సంస్థలు అంటాం. వాటికి పారదర్శకత, వాటి యొక్క నియమ నిబంధనల్ని అంతేకాకుండా వాటి యొక్క జవాబుదారితనాన్ని, వాటి యొక్క స్టాండర్డ్స్ని ప్రోత్సహించడం. ఇది మూడో ధ్యేయం. నాలుగోది ఏంటంటే వ్యవస్థాపకతను మరియు సంస్థాగత సామర్థ్యాన్ని ప్రోత్సహించడం, మరియు సంస్థల ఏర్పాటు మరియు నిర్వహణలో దక్షత, సామర్థ్యాన్ని, తర్వాత వచ్చేసి సరళతను, సులభతరాన్ని సృష్టించడం. దాని ద్వారా దేశం యొక్క ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం. ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని నియమ నిబంధనలు రూపొందించినా కూడా వాటి యొక్క ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం. ఏ నియమ నిబంధనలు తీసుకున్నా కూడా అవి ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం. ఇది తర్వాత ఈ 4 ధ్యేయాలు, ఈ 4 లక్ష్యాలని రూపొందించడం జరిగింది. ఇది భారత కంపెనీల చట్టం 2013. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిందేమి, ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అదంతా మనకి ఇప్పుడు సెప్టెంబర్ 12, 2013 అమల్లోకి వచ్చింది. దీన్ని కంపెనీల బిల్లు 2012 ప్రకారం అమల్లోకి తీసుకురావడం జరిగింది. అమల్లోకి ఒక్క నిమిషం ఏమ్మా మనం చేయాలి ఇప్పుడు, ఏం లేదు కదా. ప్రొపర్ మనకేం కాదు కదా.
క్రెడిట్ ప్రశ్న మనకేం కాదు కదా అది సరేలే. ఈ విధంగా 4 లక్ష్యాలు కలిగి ఉంది. ఈ విధంగా మనం రాస్తే 5 మార్కులకి సరిపోతుంది. తర్వాత ఆడిటర్ యొక్క అర్హతలు అనర్హతలు లేదా ఆడిటర్ యొక్క యోగ్యతలు అయోగ్యతలు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆడిటర్ యొక్క అర్హతలు అనర్హతలు లేదా ఆడిటర్ యొక్క యోగ్యతలు అయోగ్యతలు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సరే, ఆడిటర్ యొక్క అర్హతలు ఏమిటి? మనకు తెలిసినటువంటి విషయమే. సొంత వ్యాపార సంస్థలు కానీ భాగస్వామ్య వ్యాపార సంస్థలు కానీ ఆడిట్ చేయవలసినటువంటి నిర్బంధం అంటూ ఏమీ లేదు. అవి ఆడిట్ చేయిస్తాయా చేయించవనేది వాటి యొక్క ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ రోజుల్లో అవి కూడా సొంత వ్యాపార సంస్థలు భాగస్వామ్య వ్యాపార సంస్థలు కూడా కొన్ని ప్రయోజనాల కోసం, ప్రభుత్వం నుంచి లభించేటువంటి ప్రయోజనాల కోసం లేదా పన్ను యొక్క ప్రయోజనాల కోసం ఆడిట్ని చేయించడం జరుగుతుంది. అది వేరే విషయం. ఆ విధంగా సొంత వ్యాపార సంస్థలు భాగస్వామ్య వ్యాపార సంస్థలు కూడా ఆడిట్ చేయించుకుంటున్నాయి. కాబట్టి ఆ సొంత వ్యాపార సంస్థలు భాగస్వామ్య వ్యాపార సంస్థల యొక్క ఖాతా పుస్తకాన్ని శాసనాత్మకమైనటువంటి అర్హతలు లేని ఆడిటర్ కూడా ఆడిట్ చేయవచ్చు. ప్రత్యేకమైనటువంటి అర్హతలు ఏం అవసరం లేదు, ఎవరైనా ఆడిట్ చేయించవచ్చు. కానీ భారత కంపెనీల చట్టం ప్రకారం అర్హతలు, అంటే భారత కంపెనీల చట్టం 2013 ప్రకారం అర్హతలు కలిగినటువంటి ఆడిటర్ మాత్రమే కంపెనీ యొక్క ఖాతా పుస్తకాన్ని ఆడిట్ చేయాలి. అర్హత కలిగినటువంటి ఆడిటర్ మాత్రమే కంపెనీ యొక్క ఆడిట్ పుస్తకాన్ని ఆడిట్ చేయవలసి ఉంటుంది. అంతలో కంపెనీల ఆడిట్ అనేది నిర్బంధం కూడా, తప్పనిసరిగా చేయించాల్సిందే. ఓకే, కాబట్టి ఆ కంపెనీ యొక్క ఆడిట్ని అర్హత కలిగినటువంటి శాసనాత్మకమైనటువంటి చట్టబద్ధమైనటువంటి అర్హత కలిగినటువంటి ఆడిటర్ చేయవలసి ఉంటుంది. కంపెనీ ఆడిటర్ యొక్క అర్హతల్ని భారత కంపెనీల చట్టం 2013 సెక్షన్ 141 స్పష్టంగా నిర్వచించింది. ఈ కంపెనీల చట్టం ప్రకారం కంపెనీ ఆడిటర్గా నియమించబడుటకు ఏ వ్యక్తి అయినా సరే రెండు అర్హతల్లో ఏదో ఒకదాన్ని కలిగి ఉండాలి. ఆ రెండు అర్హతలు ఏంటంటే చార్టర్డ్ అకౌంటెంట్, రెస్ట్రిక్టెడ్ ఆడిటర్ సర్టిఫికేట్. ఈ రెండు అర్హతల్లో ఏది కలిగి ఉన్నా కూడా ఆ వ్యక్తి కంపెనీల ఆడిట్ని చేపట్టవచ్చు అన్నమాట. చార్టర్డ్ అకౌంటెంట్ అయినా సరే లేదా రెస్ట్రిక్టెడ్ ఆడిటర్ సర్టిఫికేట్ పొంది ఉన్న ఏదైనా ఆ వ్యక్తి కంపెనీ ఆడిట్ని చేయవచ్చు. సరే, చార్టర్డ్ అకౌంటెంట్స్ సంబంధించి చార్టర్డ్ అకౌంటెంట్స్ చట్టం 1949 ప్రకారం చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండవలెను. చార్టర్డ్ అకౌంటెంట్ అంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్లో సభ్యుడు. అంటే ఒక వ్యక్తి కంపెనీని ఆడిట్ చేయాలంటే అతడు చార్టర్డ్ అకౌంటెంట్ CA పరీక్ష పాస్ అయి ఉండాలి, ఉత్తీర్ణుడై ఉండాలి. ఆ విధంగా ఉత్తీర్ణుడైతే అతను చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్లో సభ్యుడవుతాడు. భాగస్వామ్య సంస్థగా ఏర్పడినటువంటి ఆడిటర్ని కంపెనీ ఆడిటర్లుగా నియమించవచ్చును. అంటే కొంతమంది ఆడిటర్లు కలిసి, ఒక చార్టర్డ్ అకౌంటెంట్లు కలిసి ఒక భాగస్వామ్య సంస్థకు కూడా ఏర్పడవచ్చు. వాళ్ళు ఆ భాగస్వామ్య సంస్థలో ప్రతి భాగస్థుడు చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండవలెను. అప్పుడు అతన్ని కంపెనీ ఆడిటర్గా నియమించవచ్చు. అంతేకాకుండా వారందరూ కూడా భారతదేశంలోనే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా చార్టర్డ్ అకౌంటెంట్ అయినటువంటి వ్యక్తి కంపెనీ ఆడిట్ని చేపట్టవచ్చు. ఇది ఒకటి. రెండోది రెస్ట్రిక్టెడ్ ఆడిటర్ సర్టిఫికేట్. రెస్ట్రిక్టెడ్ ఆడిటర్ సర్టిఫికేట్ అంటే కొన్ని
రెస్ట్రిక్టెడ్ పరిమితులు కలిగినటువంటి ఆడిటర్ సర్టిఫికేట్ నియమాలు 1956 ప్రకారం సర్టిఫికేట్ పొందినటువంటి ఏ వ్యక్తి అయినా సరే కంపెనీ ఆడిటర్గా వ్యవహరించడానికి అర్హుడవుతాడు. చార్టర్ సిఏ అయినా పాస్ అయి ఉండాలి, లేదా అతడు రెస్ట్రిక్టెడ్ ఆడిటర్ సర్టిఫికేట్ నియమం 1956 ప్రకారం సర్టిఫికేట్ అయినా పొంది ఉండాలి. అతడు భారతదేశంలో ఎక్కడైనా ఆడిటర్ ప్రాక్టీస్ చేయవచ్చును. అటువంటి వారిని సర్టిఫైడ్ ఆడిటర్స్ అంటాము. కేంద్ర ప్రభుత్వం సర్టిఫైడ్ ఆడిటర్లని సర్టిఫికేట్ మంజూరుకు, వాటిని నవీకరణ చేయడానికి, కొత్తగా మార్పులు చేయడానికి, వాటిని నిలిపివేయడానికి లేదా రద్దు చేయడానికి సంబంధించినటువంటి నియమాలు రూపొందించి అఫీషియల్ గెజెట్లో ప్రకటించడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి షరతులను, నిరోధాలని, అవరోధాలని ప్రభుత్వం విధించవచ్చును. ఇది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి, కంపెనీ యొక్క అర్హతలు అంటే, కంపెనీ ఆడిటర్ యొక్క అర్హతలు అంటే 2 అర్హతల్లో ఏదైనా పొంది ఉండాలి. ఒక కంపెనీ ఆడిట్ని చేయాలంటే 2 అర్హతల్లో ఏదో ఒకటి కలిగి ఉండాలి, అర్హత కలిగి ఉండాలి, యోగ్యత కలిగి ఉండాలి. అటువంటి ఒకటి చార్టర్ సిఏ అయినా పాస్ అయి ఉండాలి, లేదా రెస్ట్రిక్టెడ్ ఆడిటర్ సర్టిఫికేట్ అయినా పొంది ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఉన్నా కూడా అతడు కంపెనీ ఆడిట్ పనిని చేపట్టవచ్చు. ఇది ఒకటి. 2 తర్వాత వచ్చేసి ఆడిటర్ యొక్క అనర్హతలు ఏంటి, ఆడిటర్ యొక్క అయోగ్యతలు ఏంటి. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 141 ప్రకారం కంపెనీ ఆడిటర్గా నియమించబడుటకు కొంతమంది వ్యక్తులు అర్హత లేదు వాళ్ళు కొంతమంది వ్యక్తులకు. ఆ వ్యక్తులు ఎవరంటే, 1 కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి కానీ లేదా ఆఫీసర్ కానీ, కంపెనీలో పనిచేసేటువంటి అదే కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి కానీ లేదా అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ కంపెనీలని ఆడిట్ చేయడానికి అర్హుడు కాడు. ఇది ఒకటి. 2వది, కంపెనీలో పనిచేస్తున్నటువంటి అధికారి లేదా ఉద్యోగి యొక్క భాగస్థుడు లేదా అతని వద్ద ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆడిట్ నిర్వహించడానికి అర్హుడు కాడు. అంటే కంపెనీ ఆడిట్ని నిర్వహించడానికి అర్హుడు కాడు. కంపెనీలో పనిచేస్తున్నటువంటి అధికారి కానీ, ఉద్యోగి యొక్క భాగస్థుడు లేదా అతని వద్ద ఉద్యోగంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తి అయినా సరే అతడు ఆడిట్ని నిర్వహించడానికి అర్హుడు కాడు. 3వది, కంపెనీ నిర్ణయించినటువంటి మొత్తానికి మించి బాకీ ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా కంపెనీని ఆడిట్ చేయడానికి అర్హుడు కాడు. అంతేకాకుండా కంపెనీకి ఇతర వ్యక్తి బాకీ పడినటువంటి సందర్భంలో అతనికి ఆ మొత్తానికి మించి హామీ ఇచ్చినటువంటి వ్యక్తి, గ్యారెంటీ ఇచ్చినటువంటి వ్యక్తి కూడా కంపెనీ ఆడిట్ పని చేయడానికి అర్హుడు కాడు. ఇదొకటి. 4వది, విముక్తి పొందిన దివాలాదారుడు లేదా మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి. అంటే విముక్తి పొందిన ఒక గతంలో దివాలా పొంది ఉండి అతడు ఇప్పుడంతా సెటిల్ చేసేసి ఉన్నటువంటి వ్యక్తి, లేదా మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి, అంటే పిచ్చివాడైనా ఇతర మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి కూడా ఆడిట్ పనిని చేపట్టడానికి అర్హుడు కాడు. 5వది ఏమంటే, కంపెనీకి ₹1,00,000 మించి బాకీ ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా ఆ కంపెనీ ఆడిట్ పనిని చేపట్టడానికి అర్హుడు కాడు, లేదా ఆమె ఇచ్చినటువంటి వ్యక్తి కూడా అర్హుడు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 6వది, కంపెనీకి, సబ్సిడరీ కంపెనీకి లేదా హోల్డింగ్ కంపెనీ యొక్క మరొక సబ్సిడరీ కంపెనీ ఆడిటర్గా ఉండటానికి అనర్హుడైన వ్యక్తి. హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ అంటే మనకు తెలుసు. హోల్డింగ్ కంపెనీ అంటే ఏమిటి, మరొక కంపెనీపై నియంత్రణాధికారం కలిగి ఉన్నటువంటి కంపెనీ హోల్డింగ్ కంపెనీ అవుతుంది. ఆ విధంగా నియంత్రించబడుతున్నటువంటి కంపెనీ సబ్సిడరీ కంపెనీ లేదా అనుబంధ కంపెనీ అవుతుంది. అంటే మనకి హోల్డింగ్ కంపెనీకి అధికారం లభించాలంటే దానికి ఏమేమి ఎక్కువ వాటా, ఆ కంపెనీ యొక్క సబ్సిడరీ కంపెనీలో ఎక్కువ వాటాలు కలిగి 51% కన్నా ఎక్కువ వాటాలు కలిగి ఉండడం కానీ, డైరెక్టర్లలో సగం కంటే ఎక్కువ మందిని నియమించే అధికారం కానీ కలిగి ఉన్నట్లయితే దాన్ని హోల్డింగ్ కంపెనీ అంటాం. ఆ విధంగా నియంత్రించబడుతున్నటువంటి కంపెనీని సబ్సిడరీ కంపెనీ లేదా అనుబంధ కంపెనీ అంటాం. ఆ విధంగా కంపెనీకి సబ్సిడరీ కంపెనీ అయినా సరే, లేదా హోల్డింగ్ కంపెనీకి మరొక సబ్సిడరీ కంపెనీ అయినా ఆడిటర్గా ఉండటానికి
అనర్హుడైనటువంటి వ్యక్తి కంపెనీ యొక్క ఆడిట్ పనిని చేయడానికి అనర్హుడవుతాడు. అర్హత లేదు, యోగ్యత లేదు. ఇది ఒకటి. తర్వాత ఏడోది, ఒక వ్యక్తి యొక్క బంధువు కంపెనీలో డైరెక్టర్గా లేదా ఉద్యోగరీత్యా డైరెక్టర్గా లేదా ముఖ్యమైన నిర్వహణ ఉన్నటువంటి వ్యక్తి ఉండే ఆ వ్యక్తి అంటే ఒక వ్యక్తి యొక్క బంధువులు ఆ కంపెనీలో ఆడిట్ చేసేటువంటి కంపెనీలో డైరెక్టర్గా ఉన్నా లేదా ఉద్యోగరీత్యా డైరెక్టర్గా ఉన్నా లేదా విధిని ముఖ్యమైనటువంటి నిర్వహణ కలిగి ఉన్నా కూడా వ్యక్తిగా ఉంటే ఆ వ్యక్తి, ఆ బంధువు అయినటువంటి వ్యక్తి ఆడిట్ పని చేయడానికి అర్హుడు కారు. ఎనిమిదోది, కార్పొరేట్ సంస్థకు సంబంధించినటువంటి ఏ వ్యక్తి కూడా ఆడిట్ పని చేయడానికి అర్హుడు కాడు. తొమ్మిదోది, వ్యక్తికి కోర్టు మోసానికి సంబంధించినటువంటి నేరానికి విధించినటువంటి శిక్షాకాలం తర్వాత 10 సంవత్సరాల కాలం ఇంకా పూర్తి కాకపోతే ఆ వ్యక్తి కూడా ఆడిట్ పని చేయడానికి అనర్హుడే అవుతాడు. అంటే వ్యక్తికి గతంలో ఆడిట్ పని చేస్తుండొచ్చు, సిఏ పాస్ అయ్యి ఆడిట్ పని చేస్తున్నా అతనికి కొన్ని కారణాల వలన అతను ఏదైనా మోసానికి పాల్పడితేనే ఇంకొక కారణం వల్ల అతనికి కోర్టు శిక్ష విధించినట్లయితే ఆ శిక్షాకాలం పూర్తి అయిన తర్వాత 10 సంవత్సరాలు కలిసి ఉండాలి, 10 సంవత్సరాలు అయి ఉండాలి, పూర్తి అయి ఉండాలి. ఆ విధంగా కాకపోతే ఆ వ్యక్తి ఆడిట్ పని చేయడానికి అర్హుడు కాడు, కంపెనీ ఆడిట్ పని చేయడానికి అర్హుడు కాడన్నమాట. ఇది ఈ అనర్హతలే కాకోకుండా చార్టర్డ్ అకౌంటెంట్ చట్టంలో అనర్హతలు కూడా పరివర్తిస్తాయి. చార్టర్డ్ అకౌంటెంట్ చట్టంలో ఇంకా దీనికి సంబంధించినటువంటి అనర్హతలు ఏమైనా ఉన్నట్లయితే అవి ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆడిట్ పని చేయడానికి అర్హుడు కాడు. ఒక వ్యక్తిని కంపెనీకి ఆడిటర్గా నియమించిన తర్వాత అతడు పైన తెలియజేసినటువంటి ఏ అనర్హతనైనా పొందినట్లయితే అతడు ఆడిటర్గా కొనసాగరాదు. అంటే ఆడిట్ పని చేసే ముందుగా ఈ అనర్హతల గురించి తెలియకపోయినట్లయితే అతడు ఆడిట్ పని చేసేటప్పుడు తెలిసినట్లయితే అతడు కొనసాగరాదు, వెంటనే అతన్ని తొలగించడం జరుగుతుంది. ఇది ఆడిటర్ యొక్క అర్హతలు, అనర్హతలు. ఇది మనకు ఇది కొన్ని సందర్భాల్లో 10 మార్కులకి 2 ఇస్తారు, లేదంటే 5 మార్కులకి కంపెనీ ఆడిటర్ యొక్క అర్హతలు లేదా కంపెనీ ఆడిటర్ యొక్క అనర్హతలు ఏమిటి అనేది ఇవ్వడం జరుగుతుంది. 5 మార్కులకి, లేదంటే 10 మార్కులకి 2 కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈరోజు అంటే ఈరోజు మనము కంపెనీల చట్టం గురించి తెలుసుకున్నాం, అదేవిధంగా ఆడిటర్ యొక్క అర్హతల గురించి తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు కంపెనీల చట్టం ఏది విష్ణుమని? కంపెనీల చట్టం ఏది ఇప్పుడు? హలో ఏమ్మా అఖిల, ఇప్పుడు కంపెనీల చట్టం ఏది మనకు ప్రస్తుతం? గతంలో అయితే 1956 ఉండేది, ఇప్పుడేమి? 1961 సార్. ఏమ్మా, నేను ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కదా అడుగుతాండేది. కంపెనీల చట్టం 2013 కదా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది కంపెనీల చట్టం 2013. గతంలో 1956 ఉండేది, ఇప్పుడు 2013 గుర్తుంటుందా? ఎంతమ్మ ఇప్పుడు కంపెనీల చట్టం? 2013. ఓకే. ఒక వ్యక్తి కంపెనీ ఆడిట్ చేయడానికి అంటే కంపెనీ అర్హతలు ఏంటి? 2 అర్హతలు ఉన్నాయి. అవి ఏంటంటే చార్టర్డ్ అకౌంటెంట్ అయినా అయి ఉండాలి, లేదా అంటే సిఏ పాస్ అయి ఉండాలి, లేదా రెస్ట్రిక్టెడ్ ఆడిటర్ సర్టిఫికేట్ అయినా పొంది ఉండాలి. ఇది మనకు సంబంధించింది. ఓకేనమ్మా? సరే, ఈరోజు మనకు 2 అయిపోయినాయి. ఏమేమి తెలుసుకున్నాం? కంపెనీల చట్టం 2013 గురించి, తర్వాత కంపెనీ ఆడిటర్ యొక్క అర్హతలు మరియు అనర్హతలు, అంటే కంపెనీ ఆడిటర్ యొక్క యోగ్యతలు, అయోగ్యతల గురించి తెలుసుకోవడం జరిగింది. మనకు ఈ రెండిట్లో
మొదటిది 5 మార్కులకి కంపెనీల చట్టం గురించి 5 మార్కులకు వస్తుంది. కంపెనీల చట్టం 2013 అనేది. తర్వాత కంపెనీ ఆడిటర్ యొక్క అర్హతలు అనర్హతలు అనేది 10 మార్కులకైనా ఇవ్వచ్చు, లేదా 5 మార్కులకి అర్హతలైనా అడగవచ్చు, లేదా అనర్హతలైనా అడగవచ్చు. అంటే యోగ్యతలు అయోగ్యతలైనా అడగవచ్చు. ఇది సరేనండి. ఓకే, ఇప్పుడు నోట్స్ పెడతాను, రాసుకుంటాను.